గుడ్ మార్నింగ్ టు ఆల్. ముందుగా చూస్తున్నారు ఎంజీఆర్ సిటీ విలేజ్ అందరు. మీకు చూపిస్తున్నాను ఈరోజు ఒంటిమిట్ట దగ్గర ఉన్న అవుట్ సైడ్ ఎలా ఉందనే వ్యూ అనమాట. సో ప్రజెంట్ మనం వచ్చేసి కడప తిరుపతి బైపాస్లో ఉన్నాం అనమాట. అంటే తిరుపతి వెళ్ళే రోడ్ అనమాట. మనం చూడొచ్చు ఇక్కడ లారీలు అన్నీ వెళ్తూ ఉన్నాయి, ట్రక్కులు అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఒక మ్యారేజ్ ఉందన్నమాట, మ్యారేజ్ కోసం వచ్చాము. సో ఆ లోపల ఒక వ్యూ బాగుందని చెప్పేసి అవుట్ సైడ్ వచ్చాము. సో చూద్దాము. అక్కడ చూడొచ్చు మనము సూర్యకిరణాలు అనేవి మనకు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. రెండు కొండల మధ్యలో వచ్చాయి మార్నింగ్ నేను వచ్చినప్పుడు. ఇప్పుడు కొద్దిగా ఇంకా పైకి వస్తున్నారు కాబట్టి టైం అయింది. సో మనం చూడొచ్చు అనమాట ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది. సూర్యకాంతిని మనం చూడొచ్చు. నేను కొద్దిగా జూమ్ చేస్తాను, చూడండి. చాలా చాలా బాగుంది నాకు ఎత్తగిన. సో వీకెండ్ అలా బయటికి రావడం అనేది కూడా అనుకోకుండా చాలా బాగుంది. నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు విలేజ్లో ఉంటాం కానీ మనం విలేజ్ చుట్టూ ఏమున్నాయనేది కూడా గమనించాలా. సో ఇప్పుడు నేను మంచి బ్యూటిఫుల్ లొకేషన్ మీకు చూపిస్తబోతున్నాను. అదేంటంటే ఒంటిమిట్ట పక్కనే మనకి వాటర్తో బాగా కనబడుతుంది. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి దీన్ని ఒక మంచి చెరువులాగా చేయొచ్చు అనేది. అదేంటో అనేది చూసేసుకోండి మీకోసమే. సో ఇక్కడ వచ్చేసి నేను బైక్ పెట్టాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫోటో తీయాలనుకుంటున్నాను కానీ ప్రజెంట్ ఒంటరిగా వచ్చాను కదా, కాబట్టి నాకు ఫోటో తీయడం కుదరట్లే. నేను గింబల్ తీసుకురాలేదు కాబట్టి అనుకోకుండా. సో ఇది అనేది ఇక్కడ పెట్టేసి ఒక స్టంట్ చేస్తే మామూలుగా ఉండదు. ఎలివేషన్ చూశారు కదా ఎలా ఉందో, సినిమా విజువల్స్ ఎలా వస్తాయో అలా వస్తుంది. సో ఇక్కడ చూసారా, ఈ ప్రాంతం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నేను ఒంటరిగా ఇప్పుడు ఇది నా బైక్ అనమాట. సో నేను ఈ బండి మీద కూర్చొని నేను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, ఈ నిండా వాటర్ వస్తాయి వర్షాలు వచ్చినప్పుడు. అది రైల్వే ట్రాక్ మొత్తము. చాలా అంటే చాలా బాగుంది. ఈ కొండల మధ్యలో చూస్తూ ఉంటే పక్షులని ఆస్వాదిస్తుంటే జాను లైఫ్ సినిమా చూపిస్తాడు కదండి. సో నాకు నిజంగానే రియల్గానే అలాంటి ఫీల్ అనుభూతి కలుగుతూ ఉందన్నమాట. ఇంత పొద్దున్నే మార్నింగ్ రావడం, ఇక్కడ కూర్చోవడము, ఇంత బాగా దీన్ని ఆస్వాదించడం కొండల మధ్యలో. మనం ఎంత దూరం పరిగెత్తినా కూడా పీస్ఫుల్ మైండ్ అనేది కంపల్సరీ అండి. ఈ కాలంలో మనం పరిగెత్తే స్పీడ్లో ఈ రేసింగ్లో కంపల్సరీగా మనకి పీస్ఫుల్ మైండ్ సెట్ కూడా కావాలండి. అప్పుడప్పుడు రీప్లేస్ అవ్వకపోతే పని చేయదు మైండ్ అనమాట. సో కొత్త థాట్స్, కొత్త ఇన్వెన్షన్స్ కావాలంటే కంపల్సరీ ఇప్పుడున్న కుర్రకారుకి మ్యాండేటరీ అనమాట. పుట్టిన న్యూ బేబీ బార్న్ నుంచి ఇదికిన ఫుల్ వాటర్ వస్తుంది. కొద్దిగా దీనికైనా గవర్నమెంట్ దీనికైనా తీసుకొని బాగా చేసిందంటే కన్నా టూరిజంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒంటిమిట్ట మొత్తం చూడండి చాలా ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి చెరువు మొత్తం ఇదంతా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతటితో ఈ లాగ్ని క్లోజ్ చేస్తున్నాము సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్తో. ఓకేని, ముందుగా మనం ఈ కొండల్ని చూద్దామన్నమాట. కొండలే నాకు బాగా నచ్చాయి. అలా వచ్చి అలా డౌన్ అయిపోయి మళ్ళీ అలా కల్స్లా బాగున్నాయి. ఇక్కడ చూస్తే రైట్ సైడ్కి చూద్దాం, కొండలోంచి సూర్యుడు వచ్చేస్తున్నాడు. వావ్, రియల్లీ ఆసం కదండి. దీనికోసమే కదా మనం బీచ్లు, సముద్రాలు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. మన చుట్టూ కూడా ఉంటాయన్నమాట. వాకింగ్ చేసినట్టు, జాగింగ్ చేసినట్టు ఇలా వచ్చేసి కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ వాటర్ వస్తాయంట, ప్రస్తుతానికి రాలేదు. నాకైతే చాలా బాగుంటే చాలా బాగా నచ్చింది అనమాట. చూసుకోండి ఫ్రెండ్స్ మన విజువల్స్ ఎలా ఉన్నాయండి. నచ్చితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఎంజీఆర్ సిటీ విలేజ్ అందాలు. థ్యాంక్ యూ గైస్.